మాగ్లూరు మండలం ఒడేట్పల్లి బీరపాలెం విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీరపాలెం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సంఘ సంస్కర్త భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కామారెడ్డి జిల్లాలో ఇటీవల కురిసిన వడగండ్ల అకాల వర్షాలకు జిల్లాలో పంటలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. ప్రభుత్వ ఆదేశాలతో వ్యవసాయ శాఖ యంత్రాంగం రైతువారీ సర్వే చేపట్టింది. జిల్లాలో 10,328 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. బానుడి బగబగలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగించేలా ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు 4 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నేడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ప్రత్యేక బస్సులో రానున్న ఆయన తొలుత తిమ్మాపూర్, కరీంనగర్ రూరల్ మండలాల్లో ఎండిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి మండలం, వేములవాడ నియోజకవర్గంలో రైతులతో మాట్లాడతారు. శుక్రవారం సందర్భంగా నగరంలోని దేవిరోడ్లో గల దేవీమాత ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డి నేడు పర్యటించారు. సిద్దులగుట్టలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలూరు కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట గ్రామంలో మద్యం మత్తులో కల్లు సీసాతో వ్యక్తిపై దాడి జరిగింది. గ్రామానికి చెందిన షేర్ల అనిల్ అనే యువకుడిపై అకారణంగా కల్లు సీసాతో గుర్రం రమేష్ గౌడ్ అనే వ్యక్తి దాడి చేసి గాయపరిచారు.